నా పేరు ఓం ప్రదీప్. నేను విశ్వభారతి మెడికల్ కాలేజ్ నందు రెస్పిరేటరీ మెడిసిన్ విభాగంలో సీనియర్ రెసిడెంట్‌గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం టీబీ ట్రీట్మెంట్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో, మెయిన్‌గా టీబీలో డ్రగ్ సెన్సిటివ్ టీబీ, డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అని 2 రకాలుంటాయి మెయిన్‌గా. సో, డ్రగ్ సెన్సిటివ్ టీబీ అంటే నార్మల్‌గా వాడే డ్రగ్స్ 6 మంత్స్ డ్యూరేషన్ తీసుకుంటే టీబీ క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అంటే దాంట్లో 6-8 డ్రగ్స్ 9 మంత్స్ నుంచి 18 మంత్స్ వరకు తీసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ మనం డ్రగ్ సెన్సిటివ్ టీబీ ట్రీట్మెంట్ గురించి డిస్కస్ చేద్దాం. డ్రగ్ సెన్సిటివ్ టీబీలో టోటల్ డ్యూరేషన్ 6 మంత్స్ ఉంటుంది. దాంట్లో 2 భాగాలుగా విభజించారు. దాంట్లో ఫస్ట్ 2 మంత్స్ ఇంటెన్సివ్ ఫేజ్, నెక్స్ట్ 4 మంత్స్ కంటిన్యూయేషన్ ఫేజ్. ఇవి మీరు చూస్తున్న డ్రగ్స్ గవర్నమెంట్ సప్లైలో పేషెంట్స్ అందరికీ ఫ్రీగా ఇస్తారు. ఫస్ట్ ఇది రెడ్ కలర్ షీట్. దీన్ని ఫిక్స్డ్ డ్రగ్ కాంబినేషన్ అంటారు. ఫిక్స్డ్ డ్రగ్ కాంబినేషన్ అంటే ఒక్క టాబ్లెట్‌లో 4 డ్రగ్స్ ఉంటాయి. ఇది ఫస్ట్ 2 మంత్స్ వాడతాం. దీని తర్వాత ఇది 3 ఎఫ్‌డిసి అంటారు. గ్రీన్ కలర్ షీట్‌ని 3 ఎఫ్‌డిసి అంటారు. దీంట్లో ఒక్క టాబ్లెట్‌లో 3 డ్రగ్స్ ఉంటాయి. 4 ఎఫ్‌డిసిని మనం ఫస్ట్ 2 మంత్స్ వాడతాము. 3 ఎఫ్‌డిసిని నెక్స్ట్ 4 మంత్స్ వాడతాం. మెయిన్‌గా మనం తెలుసుకోవాల్సింది డోస్, డ్యూరేషన్ అండ్ టైమ్. డోస్ అనేది పర్ కేజీ బేసిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. డోస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన బాడీ వెయిట్‌కి అనుగుణంగా మనం డోస్ తీసుకోవాలి. లేదంటే మనం టీబీ బ్యాక్టీరియాకి సరిపడే కాన్సంట్రేషన్ బ్లడ్ లెవెల్స్‌లో రాదు. మీరు డ్రగ్స్ తీసుకున్నా కూడా అవి పెద్దగా ఉపయోగపడవు. నెక్స్ట్ డ్యూరేషన్. డ్యూరేషన్ కంప్లీట్‌గా 2+4 6 మంత్స్. కొంతమంది కొద్దిగా బెటర్ ఫీల్ అవ్వంగాల్నే, జ్వరం తగ్గగాల్నే, బరువు పెరగగాల్నే స్టాప్ జేస్తారు. అలా చేయడం వల్ల మనకు నష్టం ఏంటి అంటే, ఒకటి డోస్ తక్కువ తీసుకున్నా, డ్యూరేషన్ తక్కువ తీసుకున్నా, మళ్ళీ మీకు టీబీ రికర్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అది కూడా ఫస్ట్ వితిన్ 1 ఇయర్‌లో మళ్ళీ టీబీ వస్తుంది. వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకోటి, ఈసారి ముందు డ్రగ్ సెన్సిటివ్‌గా ఉండే ట్రీట్మెంట్ ఏదైతే మీరు 6 మంత్స్ ట్రీట్మెంట్ తీసుకుంటే నయమయ్యే ఛాన్స్ ఉండే టీబీ, ఈసారి డ్రగ్ రెసిస్టెంట్ టీబీగా వస్తుంది. అంటే మళ్ళీ మీరు ఏదైతే 6 మంత్స్ వాడి నయం చేసుకోగలే టీబీని కోసం ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల 9-18 నెలలు తీసుకోవాల్సి వస్తుంది. ఇంకొకటి టైమింగ్. ఈ టాబ్లెట్స్ వెయిట్ ప్రకారంగా కొంతమందికి 3 టాబ్లెట్స్ వస్తాయి, 4 టాబ్లెట్స్ వస్తాయి, 6 టాబ్లెట్స్ వస్తాయి వెయిట్‌ని బట్టి. అన్ని టాబ్లెట్స్ ఒకేసారి తీసుకోవాలి. కొంతమంది మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ అని డివైడ్ చేస్తారు. దానివల్ల ఉపయోగం ఉండదు. అన్ని టాబ్లెట్స్ మీ బాడీ ప్రకారంగా ఒకటే టైంకి తీసుకోవాలి. ప్రా ఎంప్టీ స్టమక్‌గా తీసుకుంటే మంచి అబ్జార్ప్షన్ ఉంటుంది. కానీ చాలామందికి గ్యాస్ట్రైటిస్ ఇబ్బంది ఉండడం వల్ల ఫుడ్ తీసుకున్న తర్వాతైనా తీసుకోవచ్చు. ఎవరికైనా దగ్గు, గల్లపడడం, బరువు తగ్గిపోవడం ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా కూడా టీబీ ఉండే అవకాశం ఉంటుంది. మీరు విశ్వభారతి హాస్పిటల్ నందు ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. టెస్టింగ్ కోసం రావచ్చు. లేదా ఆల్రెడీ ట్రీట్మెంట్ మీద ఉండేవాళ్ళు ఎటువంటి డౌట్ ఉన్నా, ఎంత డోస్ వాడాలి, ఎన్ని రోజులు వాడాలి, సైడ్ ఎఫెక్ట్స్ వస్తే దాన్ని ఎలా డీల్ చేయాలి, ఇలాంటి ఏ ప్రాబ్లమ్ వచ్చినా కన్సల్ట్ అవ్వండి. కానీ ట్రీట్మెంట్‌ని ఖచ్చితంగా ఆపొద్దండి. ఎక్కువ నష్టాలుంటాయి కాబట్టి మీకు ఏ డౌట్ వచ్చినా కూడా కన్సల్ట్ అవ్వండి. మీ డౌట్స్ మేము క్లారిఫై చేయడానికి రెడీగా ఉన్నాం.